హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ది మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అయినటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. దీన్ని అచ్చు అదే టేస్ట్తో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా దీని ప్రిపరేషన్ కాను రైస్ను ప్రిపేర్ చేసుకుందామండి. నేను 1 కప్ రైస్ని అయితే తీసుకున్నాను. దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని, అలాగే రైస్ పొడి పొడిగా రావడానికి 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి రైస్ని కుక్ చేసుకోవాలండి. రైస్ కుక్ అయ్యే లోపల మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాము. దీనికి కాను 250 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకుందాము. దాన్ని నీట్గా క్లీన్ చేసి దానిలో టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను, కారాన్ని మరియు 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్ని, అలాగే పసుపు 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే క్లిప్ మిస్ అయిందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను, అలాగే 1 స్పూన్ లెమన్ జ్యూస్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవడం వలన చికెన్కు మసాలాలు, ఉప్పు కారాలు బాగా పడతావండి. నెక్స్ట్ ఒక ఎగ్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ని, అలాగే 2 స్పూన్స్ మైదాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొనేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత 1 అవర్ తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొనేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ను ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందామండి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలి. అలాగే స్టవ్ లో ఫ్లేమ్లో ఉన్నట్లయితే మనకు చికెన్ పీసు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కుక్ అవుతుందండి. లేదు అంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు. కాబట్టి మనం స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం పీసెస్ని ఫ్రై చేసుకొనేసి పక్కన తీసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే చికెన్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎగ్స్ను బీట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. దానిలోనే 1/2 స్పూన్ వరకు మిరియాల పౌడర్ను, అలాగే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వెంటనే కదల్చకుండా 1 మినిట్ తర్వాత ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఎగ్ పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి. అలాగే అవి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయి బాగా ఎగ్ కుక్ అయిన తర్వాత దానిలో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ను కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిర్చిని, అలాగే ఒక క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. అలాగే 3-4 బీన్స్ను కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకొనేసి 1 మినిట్ పాటు ఫ్రై అవనిద్దామండి. వాటిని ఓవర్ కుక్ అయితే చేయనవసరం లేదు. అవి రైస్లో క్రంచీగా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటావండి. దాంట్లోనే 1.5 కప్ వరకు క్యాబేజీని యాడ్ చేసుకుందాము. క్యాబేజీ ఫ్లేవర్ దాంట్లో చాలా బాగుంటుందండి. కాబట్టి ఎక్కువగానే క్యాబేజీని యాడ్ చేసుకొనేసి బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే ఒక 1/2 కప్పు వరకు క్యాప్సికాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొనేసి యాడ్ చేసేసుకుందాము. దాన్ని కూడా ఎక్కువగా ఏమీ ఫ్రై చేయని అవసరం లేదు. ఒక 1 మినిట్ పాటు ఉంచి దానిలో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాము. అవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొనేసి మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, ఆ రైస్ని కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందాము. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొనేసి దానిలో మన టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ను, కారాన్ని మరియు 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ను, అలాగే 1/2 స్పూన్ జీరా పౌడరు, గరం మసాలా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొనేసి బాగా మసాలాలంతా రైస్కి పట్టేలా కలిపేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వరకు వెనిగర్ను కూడా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే 1 స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకొని ఫైనల్గా ఆనియన్ను, అలాగే సన్నగా తరిగినటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ను మరియు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొనేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది.
ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Homemaking Ideas by Viri.